వంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను. నన్ను మొన్న ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా. ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. ఏమిటది? వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించండి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశిక సూత్రాలు చెప్తున్నటువంటి మాట. స్త్రీ పురుష సమానత్వం పాటించండి, ఆదేశిక సూత్రాలు. వీటిని అమలు చేయమని అడిగితే, వీటి గురించి మాట్లాడితే మీరు ఫలానా ఏదో ఇదో అంటే, ఇంతకుముందు నన్ను ఎవరో మిత్రులు అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా అని. నాకు అసలు బాధ కలగలేదు. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. నేను ఆ చర్చను ఆహ్వానించిన. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాట అంటే భయపడి వెనుకకు తగ్గి నాకెందుకు వచ్చిన ఈ గందరగోళం, నాకెందుకు వచ్చింది అది అనుకుంటాడేమో అనుకున్నారు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఎ డైలాగ్ విత్ దెమ్. చర్చించండి, సంభాషించండి. కానీ ఒకే ఒక చిన్న కోరిక కోరిన, మహాశయ తీర్పు చదవండి. నేను ఎక్కడన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. మీకు అందరికీ సెక్రటరీలు ఉంటారు కదా, ముందు వరుసలో కూర్చున్నవాళ్ళు. ఆయన వచ్చి మీ చెవులు ఏదో చెప్తాడు, అప్పుడు మీరు ఏదో చెప్పేస్తారు. సమస్యలలో ఇరుక్కుంటారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత అది నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాననుకో, ఏమవుతుంది? దాని విలువేంటి? సుప్రీంకోర్టు తీర్పు. ఇన్సిడెంటల్లీ ఐ హ్యావ్ ఆథర్డ్ ఇట్. నేను దాని రచయితను మాత్రమే. నాకంటే ముందు, నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఈ విషయాలు తెలుసుకొని ఉంటే అటువంటి భాష, పరిభాష, ఆ పదప్రయోగం జరిగి ఉండేది కాదు. ఇది ఒక అంశం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు ఎందుకు వాళ్ళు చేసిన ఈ అభ్యర్థనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు? రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మసకపారుతున్నటువంటి సందర్భం. నా వంతు కర్తవ్యమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం. నేను దీన్ని 53 సంవత్సరాలుగా ఎట్లా మోసుకొని తిరుగుతున్నానో, మీరందరూ కూడా అదే మాట మాట్లాడాల్సినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థి అన్నారు. సార్, ఒక చిన్న సవరణ. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. అరవింద్ కేజ్రీవాల్ గారు మీ
ఇండియా బ్లాక్లో సభ్యులు గారు. నేను ఢిల్లీలో చేరిన మరుసటి రోజే ఇండియా కూటమి ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వాళ్ళ అభ్యర్థిగా మొదలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. తర్వాత మళ్ళా ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ గారు, మీరు ఏ పార్టీకి చెందని వ్యక్తి, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని కాను, కానీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాను. నేను ఆయన పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నేషనల్ మీడియాను సంబోధించి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని చెప్పి, అట్లే ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్ సభ్యులు వాళ్ళ మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏదో he has his own style of conversation. ఏదో మాట అన్నాడు, ఫలానా ఎన్నికల ఏదో అని. నేను అవన్నీ అనను, కానీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరంతా ఈ ముందు వరుసలు కూర్చున్నోళ్ళు, మిత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభాధ్యక్షుడిని సంబోధిస్తూ సార్ అంటారు. ఇప్పుడు ఒక కొత్త సార్ వచ్చింది మనకు. నేను ఎవరితో పత్రిక వాడితో మాట్లాడుతాను, నీకు నయీ ముసీబత్ ఆ గయి जी हाँ सरकार दर आई सेड सो एक नई मुसीबत आ गई है. ఎన్నికల సంఘం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. కృష్ణ అయ్యర్ గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి న్యాయకోవిదుడు. ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమిటి, ఈ ఫలానా అధికారం వాళ్లకు లేదు కదా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక మాట వాడిండు ఆయన, రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని. కానీ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వాడిన సందర్భం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మీరు ఆ పని చేయదలుచుకున్నప్పుడు చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది మీరు ఆ పని చేయడానికి సరిపోకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది రిజర్వాయర్ ఆఫ్ పవర్. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనేది కాదు రిజర్వాయర్ ఆఫ్ పవర్. మీరందరికీ తెలుసు, మీరంతా విఘ్నులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నట్టు కేశవరావు గారు ఉన్నారు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు మొదలు ఓటర్లు అయ్యి తర్వాత సిటిజన్స్ అయ్యి. ది ప్రాసెస్ ఆఫ్ ఎన్రోల్మెంట్